ఇది కాల్డ్ స్పిల్వే. మొన్న మేము పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెళ్ళాడు. దిస్ ఈజ్ ద స్పిల్వే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం స్పిల్వే ఇది. దీనిలో ఇంకో కామెడీ కాదు, వాస్తవం. అదేంటి 32,315 ఏం మీటర్సు వేసి ఇక్కడ కాంక్రీట్ వేసి మేము గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్తున్నారు. మీరు చూశారు కదా, ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రోజు చెప్తా ఉంటారు. ఆ కాంక్రీట్ ఏమీ లేదు, ఈ స్పిల్వే ఎలాగే ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాంక్రీట్ వేసారు. క్యూబిక్ మీటర్స్ ఎన్ని? 32,315 క్యూబిక్ మీటర్. పెద్ద టెక్నికల్ గా పెద్ద ఏమైనా తీసుకురావడం, మట్టితో వేసేయడం అంతే. టకటక ఇంజిన్లు పెట్టేసి టకటక వేసేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అని బిల్ చేసేసుకున్నారు. ఇట్స్ నాట్ ఏ క్రిటికల్ వర్క్. క్రిటికల్ వర్క్ అంటే ఇక్కడ నుంచి పైది ఇది వేసేసి ఏది ముందు వాటర్ పడితే ఆ గుంటలు పడుకోకుండా ఉండేందుకు పెద్ద కాంక్రీట్ ప్రతి స్పిల్వే ముందు వేస్తారు. దాన్ని 32,315 క్యూబిక్ మీటర్స్ ఒక్క రోజుతో ఒక్కసారిగా వేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు ఆ రోజున ఇది నది డైవర్షన్, ఇంకా డైవర్షన్ కంప్లీట్ కాలా. చూశారుగా ఎట్లా ఉందో నది. నెక్స్ట్ మేము 19 మీరు ఇస్తే మేము సుమారుగా ఇది మొత్తం పూర్తి చేశాం. ఏమంటే ఆ బొమ్మకి తేడా చూశారుగా చంద్రబాబు నాయుడు గారు. చూడండి ప్లీజ్, ప్రజలు కూడా చూడండి. వాళ్ళు 72%, 73% అయితే మేమేమి చేయలేదంట. 4 చూడండి ఎంత క్లియర్గా మేము చేసాము. ఇవన్నీ ఎలా నిర్మాణం చేసాము. నది డైవర్షన్ అయిపోయింది. ఇంకో ఫోటో చూపుతుందమ్మా. నెక్స్ట్ ఇదిగో, దిస్ ఈజ్ ద టోటల్ దిస్ ఈజ్ ద అప్రోచ్ ఛానల్, దిస్ ఈజ్ ద స్పిన్ ఛానల్, స్పిల్వే, దిస్ ద స్పిల్ ఛానల్. ఆ తర్వాత మరో ఇంకొక ఛానల్ ఉంది. ఇది ఇక్కడ మీ అందరికీ నేను చాలా వివరంగా ఇక్కడ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. కొద్దిగా క్రిటికల్, ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే చాలా పెద్ద తప్పిదం చేశారు ఆయన ప్రభుత్వంలో. దానివల్లనే ఇవాళ ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నా హయాంలో నేను పూర్తి చేయగలుగుతాను అని గుండె మీద చేయి వేసుకునే పరిస్థితి లేదు. ప్రతి సోమవారం వెళ్ళి నేను అక్కడ రివ్యూ చేస్తాననే పరిస్థితి కూడా లేదు. దానికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే కాదు. దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదాల వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద డయాఫ్రమ్ వాల్ ఉంటుంది. డయాఫ్రమ్ వాల్, దిస్ ఈజ్ కాల్డ్ కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యామ్. దిస్ ఈజ్ కాల్డ్ దిగువ కాఫర్ డ్యామ్. ఇది స్పిల్వే. ఇంకోసారి వెనక్కి వెళ్ళే మళ్ళీ వద్దు, మళ్ళీ వెనక్కి కాదు, ముందుకురా. నెక్స్ట్ ఇది ఒకసారి చూసినట్లయితే ఇది నది డైవర్షన్ కాకముందు, అదే ఇందాక చూపించిన దాని మీద వరద వస్తే ఈ రకంగా ఉంది. నీళ్ళు ఇటు నుంచి ప్రవహించే పరిస్థితి లేదు, అంతా దెబ్బలుగా ఉంది. చూసారు కదా, నది డైవర్షన్ కంప్లీట్ కావాలి. ఇంకా ఇదంతా తవ్వాలి, నది తవ్వాలంటే. నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే స్పిల్వే కంప్లీట్ కాలేదో, ఎప్పుడైతే నది డైవర్ట్ కాలేదో, డైవర్షన్ అంటే ముందు అప్రోచ్ ఛానల్, తర్వాత స్పిల్ ఛానల్, తర్వాత మరొక ఛానల్, ఈ 3 చేసిన తర్వాత వెళ్ళాలి. దిస్ ఈజ్ అప్పర్ కాఫర్ డ్యామ్. ఆ నది ఎప్పుడైతే వరద వచ్చిందో, వరద వచ్చినప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళాము, కొద్దిగా వెనక్కి ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళు. నది ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి, ఇది కంప్లీట్ అయిపోతే ఓకే. ఇప్పుడు మేము గేట్లు పెట్టేశాం, మేము ఉన్నప్పుడే గేట్లు పెట్టాం. ఇప్పుడు నది డైవర్ట్ అయిపోతుంది. ఎంత వరద వచ్చినా సరే ఈ స్పిల్ ఛానల్ మీద, అప్రోచ్ ఛానల్ మీద, పైలట్ ఛానల్ గుండా వెళ్ళి నదిలో కలిసిపోతుంది మళ్ళా. ఇది అప్పటికి ఇది కంప్లీట్ కాల. ఏ రకంగా ఉంది ఇందాక చూపించా కదా, ఆ రకంగా ఉంది. మళ్ళీ వెనక్రమ్మ, మళ్ళీ ముందుకురా, ఇంకా ముందుకురా. సో అప్పుడు అటు వెళ్ళకపోవటం వల్ల ఈ గ్యాప్ నుంచి నీరు వచ్చింది. నీరు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్
వాళ్ళు డయాఫ్రమ్ వాల్ వేసేసారు. ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది అసలు విషయం. మీరు ఇవి పూడ్చకపోవడం వలనే, ఇది పూడ్చకపోవడం వలనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం, మూర్ఖత్వం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇక్కడ మీరందరూ గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి తెలిసే చెప్పారులే, అక్కడ అందరూ కూడా ఉన్నారు కదా, నేను ఎవరు తెలిసిన ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు అక్కడ, చీఫ్ ఇంజనీర్లు ఏఎంసీలు అందరూ ఉన్నారు. తెలిసి చెప్పినటువంటి తప్పిదం. ఈ రెండు పూడిస్తే ఏమవుతుంది? నది డైవర్ట్ కానప్పుడు నదిలో నీళ్లు ఎగదన్నుతాయి. నదిలో నీళ్లు ఎగదన్నితే, నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, ఈ నది పైభాగంలో 54 గ్రామాలు ఉన్నాయి. నది ఎగదంటే మొత్తం మునిగిపోతాయి. గ్రామాలు మునిగిపోతాయి. గ్రామాలు కొట్టుకుపోతాయి. హ్యూమన్ లాస్ జరుగుతుంది. అందువలనే ఈ గ్యాప్ లైట్ పెట్టారు. దీని అప్పుడు పొమ్మని మమ్మల్ని పోవడమంటాడు. ఎప్పుడు పుడుస్తాం మేము? స్పిల్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్పుడు నదిని మొత్తాన్ని డైవర్ట్ చేసిన తర్వాత మనం ఈ రెండు పూర్తి చేసామనుకో, ఇంక పైకి వెళ్ళవు నీళ్లు, హాయిగా ఇటప్పుడు పోతాయి. కమాన్ ఇప్పుడు మళ్ళా వెనకనమ్మా, ఇది ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇక్కడ గేట్లు కూడా పెట్టేశాం. గేట్లు పెట్టామంటే మళ్ళీ గుర్తొచ్చింది, ఇంకొద్దిగా ముందుకురా, ఇంకా అంటే ఇంకా అదట కదా వెనక్కి, ఇంకొద్దిగా ఇది చూడండి. ఇది చంద్రబాబు నాయుడు గారు చూశారుగా, గేటు పెట్టాడు. గేటు కాదు, రేకు. ఇక్కడే భజన చేసింది, చంద్రన్న అని భజన చేసి. పైన ఏమి వేయగా ఇప్పుడు రేకు పెట్టి, రేకు ఎప్పుడు పెడతారు? కంప్లీట్ అయిపోయిన తర్వాత పెడతారు. స్పిల్ వే మీద అసలు ఇంకా ఇదే వేయలే, కార్లు వెళ్ళేది వేయలే. ఇక రేకు పెట్టేసి భజన చేసేసి పేపర్లు వేస్తారు. ఈనాడులోనూ ఆంధ్రప్రదేశ్ వేసి అద్భుతం అమోఘం అని భజన చేశారు. ఏమిటిది? ఎన్ని ఊరికిన భజన చేసే కార్యక్రమం తప్ప మేము ఇది పూర్తి చేసాం. మనం చేస్తాం. ఈ గేట్లు పెట్టి కమాన్ మళ్ళా ముందు ఇంకా అది కాదు, ఇంకా వెనక ఇవన్నీ గేట్లు పెట్టేసిన తర్వాత ఇవి పూడ్చాలి. అప్పుడు బ్రహ్మాండంగా నీరు వెళ్తుంది. అంటే ఇక్కడ యాతావాత అందరికీ అర్థం కావలసింది, ఇంకొద్ది ఇంకెనక యాతావాత అందరికీ అర్థం కావాల్సింది ఏమిటి అంటే, కామన్ సెన్స్ పాయింట్, లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే పాయింట్, ప్రోటోకాల్ పాయింట్, వ్యూహాత్మకం అంటే ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నదిని డైవర్ట్ చేయటం కంప్లీట్ అయిపోయిన తరువాత మాత్రమే, మరొకసారి చెప్తున్నా, ఈ నదిని కంప్లీట్ గా డైవర్ట్ చేయటం అయిపోయిన తర్వాత మాత్రమే, అంటే స్పిల్ ఛానల్, దాని దిగువనున్న ఇంకొక ఛానల్, అలాగే అప్రోచ్ ఛానల్, ఈ రెండు కూడా కంప్లీట్ చేసి, ఇది కూడా కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసి, ఇప్పుడు గేట్లు ఉన్నాయి చక్కగా నదిని డైవర్ట్ చేస్తున్నాం. 50 lakh క్యూసిక్ వాటర్ వస్తే అద్భుతంగా దీనిలో నుంచి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, ఎగదన్నేటటువంటి పరిస్థితి ఉండదు.